దేవుని నామానికి మహిమ కలుగును గాక. గతించిన వారం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. అదేమిటంటే ముందుకు జ్ఞాని ఒకటితే ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. మనం ఎంతసేపు కేవలం భక్తి అనే ఆ విషయంలోనే వివిధమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆ భక్తి జ్ఞానంతో కూడిన భయభక్తులు కావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసి రాబోయే కాలానికి మనం జ్ఞానుల వలె మెలగాలి అని ఏం చేస్తామంటే కొన్ని విషయాల్ని మనం తలపోసుకున్నాం, ధ్యానించుకున్నాం. అలాగే ఈరోజు కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ లోకంలోని మనం క్రైస్తవులము విశ్వాసము అని పిలువబడుతున్నాం. అవునా కదా? క్రైస్తవులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనం కొన్ని ప్రామాణికాలు పాటించడం మన యొక్క కర్తవ్యం. ఎందుకంటే మనల్ని చూసిన వెంటనే అవతల వారు మనల్ని నిజంగా వీరు దేవుని బిడ్డలు అని గ్రహింపు కలగాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడే మన క్రైస్తవ జీవితానికి సార్థకత. లేని పక్షంలో వారికి మనకి ఏమాత్రం కూడా తేడా ఉండదు. మన దేవుని నామం మహిమపరచబడడం అన్నది కష్టమైపోతుంది. అందుకే ఒక చోట భక్తుడు ఈ విధంగా అంటాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు ఎవరైతే కలిగి ఉంటారో వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలని కనపరుచుకోవాలి అని రాయబడుతోంది. దీనివల్ల యోగ్య ప్రవర్తన వలన మన క్రియలు అంటే క్రీస్తుని అంగీకరించిన వారమైన మనకి ఏముండాలి అంటే యోగ్య ప్రవర్తనతో కూడిన క్రియలు ఉండాలి. ఏ ప్రవర్తన? యోగ్య ప్రవర్తనతో కూడిన క్రియలు. ఈ రీతిగా ఉన్నప్పుడే మనము దేవునికి అంగీకారంగా ఉంటాము, మనుషులకి ప్రీతికరంగా ఉంటాం. ఈ రీతిగా ఉన్నప్పుడే మన క్రైస్తవ జీవితానికి ఒక సార్థకత. ఎందుకు అని మీరు అడగవచ్చు. ఎందుకు అని మీరు అడగవచ్చు. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో అయితే, ఎందుకంటే అక్కడ మొట్టమొదట ఆ పదం దేంతో ఆరంభపడింది? అయితే. అయితే అనే పదం అక్కడ ఇవ్వబడింది అంటే దానికి ముందు ఏదో ఉంది అని అర్థమేగా. దాన్ని అనుసరించే రెండో మాట చెప్పబడుతున్నది. ఆ అయితే అనే మాటకి నేను ఇప్పుడు చెప్పానే, మీలో జ్ఞానం గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను అని ఏ వ్యక్తి గురించి అయితే చెప్పారో ఆ వ్యక్తి గురించి చెబుతూ ఈ రీతిగా ఉన్నవారు ఎవరు అంటే అక్కడ ఏం రాయబడుతుంది? అయితే మీరు ఎవరంటే మీరు అన్న పదానికి ఇప్పుడు చెప్పారే సాత్వికులై యోగ్య ప్రవర్తనతో మంచి క్రియలు కనపరిచే వారు ఎవరు? వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను పరచులత్యము చేయ నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన పరిశుద్ధ జనములో ఉన్నారు. ఎవరైతే యోగ్య ప్రవర్తన కలిగి వారి క్రియల ద్వారా దేవుని మహిమపరచడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారు సామాన్య
వంశము. అలాగే రాజులైన యాజక సమూహం, అంటే రాజరికము ఉంది, యాజకత్వము కలిగి ఉన్నా. అలాగే పరిశుద్ధ జనము, ఈ మూడు కలిసి దేవునికి సొత్తైన వారు. ముందే చెప్పండి, దేవునిచే ఏర్పాటు చేయబడిన వారు. దేవునిచే ఏర్పాటు చేయబడిన వారు ఎవరు? దేవుని సొత్తేగా. అందులో ఏమైనా సందేహం ఉందా? దేవుని సొత్తేగా. వారు దేవుని సొత్తు. వారు దేవుని సొత్తు. వారు ఏం చేయాలంటే మనల్ని రక్షించి పిలిచి ఏర్పాటు చేసుకున్న వారి యొక్క గుణాతిశయములను ప్రచురించాలి. ప్రచురించే నిమిత్తము ఎలా ప్రచురించాలి? రాజులుగా, యాజకులుగా. రాజులు ఏం చేస్తారు? అధికారాన్ని చూపిస్తారు. యాజకులు విన్నపాలు విన్నవిస్తారు. అంటే అటు రాజకత్వం, ఇటు యాజకత్వం, ఈ రెండింటినీ కూడా సమపాలలో చేయడానికి సిద్ధపడే పరిశుద్ధ జనము అని చెప్పి చెప్పబడుతుంది. అంటే మనల్ని దేవుడు ఎంతటి ఉన్నతి స్థానంలో ఏర్పాటు చేసినప్పుడు మన యొక్క ప్రమాణాలు, మన జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం చూసుకుందాం. ఎందుకంటే దీనికి తగిన ప్రమాణం మనం చూపించకపోతే ఈ రాజులైన యాజక సమూహముగా మనం గుర్తింపబడలేం, పరిశుద్ధ జనముగా మనం గుర్తింపబడలేం, దేవునిచే ఏర్పాటు చేయబడిన వారని మనం గుర్తింపబడలేం. ఈ రీతిగా లోకం మనల్ని గుర్తించాలి అంటే మనలో కొన్ని ప్రామాణికాలు, స్టాండర్డ్స్ అంటారు. ప్రామాణికాలు, ప్రతి దానికి కూడా స్టాండర్డ్స్ ఉంటాయి, ప్రామాణికం. అలాగే క్రైస్తవులకు కూడా కొన్ని ప్రామాణికాలు ఉండవలసిన అవసరత ఉంది. కొలతలు చూసుకున్నప్పుడు గ్రాములు కావచ్చు, కేజీలు కావచ్చు, వాటిని కూడా ఇండియన్ స్టాండర్డ్ అంటారు. ఐఎస్, అవునా కదా? ఇండియన్ స్టాండర్డ్స్ మెజర్మెంట్స్. అలాగే ప్రతి దానికి కూడా ఒక కొలమానము, ఒక ప్రమాణము. అలాగే క్రైస్తవులకు కూడా కొన్ని ప్రమాణాలు కలిగి ఉన్నప్పుడే వారు క్రైస్తవులుగా గుర్తింపబడతారు. వారిని బట్టి దేవుని నామం ఘనపరచబడుతుంది. అలాగే దేవుని యొక్క రాజ్యం ఏర్పరచబడుతుంది. దేవుని యొక్క వాక్యం ప్రచురపరచబడుతుంది. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? సర్వలోకములకు వెళ్ళి సర్వజనులకు కూడా మీరు విన్నది కన్నవి ఈ యొక్క సువార్తను అందచేయండి. ఎందరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా నా రాజ్యంలో నాకు శిష్యులుగా చేయండి. అంతేగా? ఆ ప్రచురణ చేసేటప్పుడు నీ మాట వారు వినాలి అంటే నీలో ఒక ప్రత్యేకత ఉండాలిగా, నీకు ఒక ప్రామాణికం ఉండాలిగా. ఉండాలి వద్దా? అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం చూసుకుంటే అక్కడ కనబడుతూ ఉంటుంది ఏంటంటే మొట్టమొదటిగా అంతియోకులో ఆ యొక్క విశ్వాసాన్ని క్రైస్తవులు అని పిలిచారు. అంతియోకులో ఆ విశ్వాసాన్ని క్రైస్తవులు అని పిలిచారు. కారణం ఏమిటంటే క్రీస్తుకు ఉన్నటువంటి ప్రామాణికాలన్నీ కూడా వారికి కలిగి ఉన్నారు కాబట్టి వారిని క్రైస్తవులు అని పిలిచారు. ఈరోజు మనకు కూడా అటువంటి ప్రామాణికాలు ఉన్నప్పుడు ఆ ప్రామాణికాలకు అనుగుణంగా మనం నడిచినప్పుడు మనం కూడా ఆ రీతిగానే మనం చెప్పకనే వారు గుర్తించగలుగుతారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు చెప్పుకుంటాం, మేము దేవుని బిడ్డలు అండి, మేము క్రైస్తవులు అండి, మేము దేవుని బిడ్డలు అండి, మేము క్రైస్తవులు అండి అని మనం ఏం చేస్తున్నాం? మన సొంత డబ్బ. కానీ ఈ యొక్క నడవడికలో, నీ యొక్క మాటలో, నీ క్రియలో ఆ యొక్క ప్రమాణాలు ఎప్పుడైతే ఉంటాయో ఎవరు కూడా నీ గురించి నువ్వు చెప్పుకోకర్లే. చూసిన వారు నిజముగా వీరు దేవుని బిడ్డలే, క్రీస్తుని అనుసరించిన వారే, క్రీస్తు వల్లే ఉన్నారు అని చెప్పగలుగుతారు.
ఏమిటా ప్రమాణాలు? ఒకవేళ ఆ ప్రమాణాలు మనకు ఉన్నాయా అని మనం ఒకసారి మనం బేరీజు వేసుకుందాం. కారణం సమయం ఇక లేదు. మనం చివరి క్షణాల్లో ఉన్నాం. ఏ క్షణమైనా దేవుని రాకడ వచ్చే అవకాశం ఉంది. ప్రకృతి పరిస్థితులు చూసినా, లౌకిక పరిస్థితులు చూసినా, రాజ్యాంగ పరిస్థితులు చూసినా, ప్రేమ చల్లారిపోయే ప్రవర్తన పరిస్థితులు చూసినా, ఇవన్నీ కూడా అంత్య దినాలకి సూచనలుగా కనబడుతుంది. ఇటువంటి స్థితిలో దేవుని బిడ్డలుగా కొనియాడబడే వారు ఈ ప్రామాణికలని పాటించాలి. దేవుని యొక్క కార్యం జరిగించాలి అంటే ఆయనకి వేల కొద్ది లక్షల కొద్ది సైన్యం ఒక్కలే, సిద్ధపడిన స్థిరపడిన ఒక్కడు చాలు. నేను నా దేవుడు గొప్ప సైన్యం. ఎప్పుడు నేను ఆ ప్రామాణికాలు పాటించి దేవుని దృష్టికి యోగ్యుడినైతే దేవుడి చేతిలో నేను ఒక మహా సైన్యమే. అలా మనల్ని మనం దేవుని సైన్యంగా వాడబడాలి, పిలువబడాలి, ఉపయోగపడాలి అంటే మనందరికీ కూడా కొన్ని ప్రామాణికాలు కావాలి. ఏమిటా ప్రామాణికాలు? ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటి ప్రామాణికం ఏమిటి అంటే లేవి పుస్తకంలో 11వ అధ్యాయంలో 44వ మాట మనం చూసుకున్నట్లయితే, లేవీకి రాసిన పుస్తకంలో 11వ అధ్యాయంలో 44వ మాట చూస్తే దేవుడు నొక్కి 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 ప్రస్తావిస్తున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరును. మొట్టమొదటి ప్రామాణికం మన గుణములో, ఎందులో మన గుణములో ఏంటది? పరిశుద్ధత. మనందరూ కూడా అపరిశుద్ధులుగా ఉన్నాం, ఉండేవారిని. కానీ ఆ అపరిశుద్ధతని, ఆ అపవిత్రతని క్రీస్తు తన యొక్క స్వరక్తంతో ఆయన మనకి కడిగి వేశాడు, మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధతని కాపాడుకుంటూ మనం మన యొక్క జీవన శైలిని కొనసాగించాలి. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిశుద్ధత అన్న మాటకి మరో మాట అంటే మడికట్టుకోవడం అంటారు మా బ్రాహ్మణ లాంగ్వేజ్ లో. మడికట్టుకోవడం, మడికట్టుకునే వాళ్ళు ఏమంటే నన్ను ముట్టుకోదు, అసలు దూరం దూరం అంటే మేము పవిత్రులమే, మమ్మల్ని ముట్టుకుంటే మేము అపవిత్రులం అయిపోతాం అంటే వారు వేరుపడి, సర్వ సమాజానికి వేరుపడి పవిత్రతని అలంకరణగా ధరించి ఉన్నవారు పవిత్రతని అలంకరణగా ధరించి ఉండాలి. ఈ లోకంలో ఉన్న చెడు క్రియల నుంచి దూరముగా వారిని వారు పవిత్రపరచుకోవాలి. వారి ఆలోచనలో, వారి భావనలో, వారి నడవడికలో చెడుని విసర్జించి పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడానికి నిశ్చయం తీసుకొని ఆ పరిశుద్ధత అనే గుణం ప్రామాణికాన్ని కలిగి ఉండాలి అని చెప్పి మొట్టమొదటి చెప్పబడుతుంది. క్రైస్తవులు అంటే పరిశుద్ధులు అని, దట్ ఈస్ ఈక్వల్ టు దిస్ అని ఉండాలి. మొట్టమొదటి ప్రామాణికం పరిశుద్ధత. అందుకే అపోస్తలుడు పౌలు కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో ఒక మాట చెప్తున్నాడు చూడండి. అపోస్తలుడు అయిన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 16-17 వచనాల్లో 17-18 వచనాల్లో దేవుని ఆలయమునకు
వచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడిని వారు నా ప్రజలే ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకూడదని చెప్పుచున్నాడు. అది చూసారా, ఈ అపవిత్రమైన దాన్ని కూడా ముట్టకుండా మనం వేరుపరచబడి ఉండాలి. అపవిత్రమైనది అన్న మాటకి ఇంకో అర్థం ఏంటో తెలుసా? చెడు. చెడుకి దూరంగా ఉండాలి. అంత ముందు వారం మనం ఒక సందేశాన్ని విన్నాం. ఏమిటా సందేశం? 3 కోతులు. ఏమిటా 3 కోతులు? చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. అవునా కదా? అలాగే ఇక్కడ కూడా చెడుకి నువ్వు దూరంగా ఉండు. దుష్ట వ్యవస్థ నుంచి మనం దూరంగా ఉండాలి. మనం పవిత్రపరచుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, 15-16 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 15-16 వచనాలు చూడండి ఒకసారి. 17వ అధ్యాయంలో 15-16 వచనాలు. నీవు లోకములో నుండి తీసుకొని మమ్మల్ని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. 17-18 చదవం పర్లేదు. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారం నేనును వారిని లోకములకు పంపితిని. చూడు 17లో 15-16. ఓకే ఓకే చదువు చదువు. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేనును వారిని లోకములకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి నన్ను ప్రతిష్ఠించుకొనుచున్నారు. అది వాళ్ళు ఏంటంటే ఈ లోకంలో వారిని వారు ప్రతిష్ఠించుకుంటూ ఉన్నారు ప్రత్యేకంగా. 24 వరకు చదివితే చదువు. ఓకే, మిగతాదన్నీ కూడా తర్వాత చదువుకోవచ్చు. అలాగే 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 1-5 వచనాలు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1-5 వచనాలు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వెనుకబడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇంకా పైకి భక్తి గలవారుగా కనబడి దేవుని యొక్క శక్తిని ఆచరింపలేనటువంటి వారే ఉన్నారు, ఆశ్రయించలేనటువంటి వారే ఉన్నారు. ఇవన్నీ కూడా దుష్ట వ్యవస్థకి సాదృశ్యం. ఈ లోకము అంటే ఈ దుష్టత్వమే. అందుకే దగ్గర యోహాను పత్రికలో ఈ లోకం నుంచి వారిని వేరు తీసుకెళ్ళిపోమని నేను ప్రార్థించట్లేదు, కానీ వారు లోకంలో ఉన్నప్పుడు వారిని వారు ప్రత్యేకపరుచుకొని పవిత్రపరుచుకొని పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ దుష్ట వ్యవస్థకి మనం దూరంగా ఉండి మనం పవిత్రపరచుకోవాలి. ఇక వేరుపడి ఇంకో దానికి ఏముండాలంటే సంఘంలో పాపం చేసి పశ్చాత్తాపడడానికి నిరాకరించే వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. విన్నారా? ఇది సంఘంలోనే ఉంటాడు, పాపం చేస్తుంటాడు. అరే బాబు, నీ వల్ల పాపం జరిగింది, నిన్ను నువ్వు సరి చేసుకో అంటే మాట వినని రకం ఉంటారే, అటువంటి వారికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొట్టును. అటువంటి స్థితిలో మనం ఉన్నామా? మన పాపం దేవుని యొక్క వాక్యం ద్వారా ఎత్తి చూపబడితే దాన్ని పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉన్నామా? అటువంటి రీతిలో ఉన్నామా? మనల్ని మనం పవిత్రపరచుకుంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 17-17 ఒకసారి చూద్దామా? మరియు నీ
అద్భుతము చేసిన యెడల నువ్వు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించు. అతడు నీ మాట వినని యెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నువ్వు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని. చాలా బాగా ఇక్కడ దాని సారాంశం ఏంటంటే, నీ సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే వ్యక్తిగతంగా వెళ్ళి వాడికి చెప్పు. విన్నాడా? సరే సరే, లేదు అంటే నలుగురు తీసుకుని వెళ్ళి చెప్పు. అప్పటికి వెళ్ళేదనుకో ముద్రేసి వదిలే. అందుకే అంటాడు, సంఘంలో పాపం చేసి పశ్చాత్తాపడడానికి ఇష్టపడిన వారికి కూడా మనం దూరంగా ఉండాలి. అప్పుడే మన పరిశుద్ధతని మనం కాపాడుకోగలుగుతాం, లేదంటే పరిశుద్ధతని కాపాడుకోవాలి. మొదటిది దుష్ట వ్యవస్థ నుంచి, రెండోది సంఘంలో ఈ రీతిగా ప్రవర్తించేవాడు, మూడోది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రచారకులకి మనం దూరంగా ఉండాలి. ఈ దినాల్లో చాలా చాలా అబద్ధ బోధలు వచ్చేస్తూ ఉన్నాయి విచ్చలవిడిగా. యేసు ప్రభువు ఉన్నప్పుడే చెప్పాడు, ఇదిగో తోడేళ్ళు వస్తున్నాయి జాగ్రత్త. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? ఇందులోంచే బోధిస్తారు. కానీ ఆ బోధ సరైన బోధ కాదు, తప్పుడు బోధ, అబద్ధ బోధ, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రచారకులు ఎక్కువైపోయిన ఈ రోజుల్లో జాగ్రత్తగా బెరయ సంఘం ఏం చేసింది? అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ ఉంటే ధర్మశాస్త్రం అలాగే ఉందా అని వారు పరీక్షించి చూసేవారు. ఆ రీతిగా మనం కూడా బోధ వస్తున్నప్పుడు ఆ బోధ సరి అయిందేనా, లేఖన ప్రకారం ఉన్నదేనా అనే విషయాలు మనం పరీక్షించి తెలుసుకొని, ఒకవేళ అబద్ధ బోధ జరిగితే వారికి మనం దూరంగా ఉండవలసిన అవసరం ఉంది, మనల్ని మనం పవిత్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంటున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును కూడా పరిశుద్ధులే ఉండండి. కాబట్టి క్రీస్తు పిల్లలు, క్రైస్తవులు అనేవారు, విశ్వాసులు అనే వారికి మొట్టమొదటి ప్రామాణికం ఏమిటంటే పరిశుద్ధత. ఎందుకు పెట్టాడు? పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. దేవుడు తన స్వారూప్యములో నిన్ను చేసుకున్నాడు, తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన యొక్క గుణలక్షణం మనలో ప్రస్ఫుటముగా కనబడాలి. అందుకే ఆయన అంటున్నాడు, మొట్టమొదటిది మన గొడవలో పరిశుద్ధతకి మనకి ప్రామాణికం. మన పరిశుద్ధత ఎలా ఉంది ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం ఇంకా క్రీస్తుని అంగీకరించి బాప్తిజం తీసుకొని ఇంకా ఆ బురదలోనే పొరులుతున్నామా, లేక బురదకి దూరంగా అంటించుకోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉన్నామా? మేమిప్పుడు బురదలోకి వెళ్ళండి అని మీరు అనొచ్చు. బురద అంటే మురికాలు ఉన్న బురద గురించి నేను చెప్పట్లే. అబద్ధాలు, కపటము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, దుర్మార్గతము, దుష్టత్వము, వ్యభిచారము ఇవన్నీ కూడా ఈ మురికే. బురద ఉంటే ఒకవేళ అటువంటివేమైనా నింపుకొని తెల్లటి బట్టలు వేసుకొని పరిశుద్ధులు అనుకుంటే నో. దేవుడు తెల్ల బట్టలు చూడ్డు, తెల్ల బట్టల వెనకాల ఎర్రటి హృదయాలు చూస్తాడు. కాబట్టి నీ హృదయం ఎలా ఉంది ఒకసారి పరీక్షించు. పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇచ్చావా, లేదంటే చంతి నామ్ గాడి అన్నట్టుగా, చంతిగా నామ్ గాడి అన్నట్టుగా లోకంతో కొట్టుకుని వెళ్ళిపోయే రీతిలో ఉన్నావా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. మన ప్రామాణికము మొట్టమొదటిది ఏంటంటే
మనం ఈ యొక్క పరిశుద్ధతని కలిగి ఉండాలి. ఇకపోతే రెండోది, మొదటిది గుణములో, రెండోది క్రియలలో. క్రియల్లో ఏంటంటే కీర్తనగాడు చెప్తూ ఉన్నాడు, 1వ కీర్తన 1వ వచనంలో, మీరు ఎలా ఉండాలి? దుష్టుల, నెక్స్ట్ పాపుల, మూడోది వాడికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఈ యొక్క వ్యవస్థ నుంచి మనం ప్రత్యేకింపబడి ఉండాలి. మన క్రియల్లో ఇటువంటి కనబడకూడదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో కూడా నిజమించు ఆ విధంగా చెప్తూ ఉంటారు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4 నుంచి 8, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమై మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడను వాడు దేవుడికి ఆది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎందుకు అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. You have been called. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. మనం దేని గురించి సృష్టింపబడ్డాము? సత్క్రియలు చేయ నిమిత్తమై. కాబట్టి మనకి ఏ కార్యాలు ఉండకూడదు? మన క్రియలు దుష్ట క్రియలు ఉండకూడదు. దుష్టులకి, మూర్ఖులకి, అపహాస్యులకి దూరంగా మనం ఉండాలి అనే విషయం మనకి చెప్పబడుతుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాలు చూసినప్పుడు ఆయన నేను అసహించుకుంటున్నాను అన్నాడు. ఆ క్రియలు ఆయనకి అసహ్యకరమైనవి, హేయమైనవి అనే విషయాలు 6, 7 చెప్పి రాయబడుతుంది. కాబట్టి మన క్రియల్లో, మనం చేసే పనుల్లో ఒకవేళ అటువంటి ఉన్నాయా ఒకసారి ఈరోజు మనం పరీక్షించుకోవాలి. లేదు అంటే మనం ఆయన చెప్పిన ఆ ప్రమాణానికి తగినట్టుగా మనం లేము. ఆ ప్రామాణికానికి తగినట్టుగా మనం లేకపోతే దేవుడు బాధపడతాడు. మనం ఆశించిన గమ్యస్థానాన్ని చేరుకోవడం కష్టం అవుతుంది. మొదటి ప్రామాణికం పరిశుద్ధత, రెండవ ప్రామాణికం నీ క్రియల్లో ఈ యొక్క లోకంలో ఉండే క్రియలు, లోకంలో ఉన్న జనుల యొక్క క్రియలు నీలో ఉన్నాయా లేదా? నీ ప్రత్యేకమైన క్రియలు నీలో ఉన్నాయా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మొదటిది గుణం, రెండోది క్రియలు, మూడోది ప్రవర్తన. దేవుడు నిన్ను ఆయనకి అతిథిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఎలాగా? ఎవరికి అతిథిగా? ఆయనకి అతిథిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంతటి ఆధిక్యతని మనకి ఇస్తున్నాడు. ఆయన అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే కీర్తనగాడు ఏం చెప్తున్నాడు? ఎటువంటి హృదయం కలిగిన వాడు? యథార్థ హృదయం కలిగిన వాడు. అప్పుడు మనం దేవుడికి ఇష్టలుగా, దేవుడు మనల్ని ఒక అతిథిగా గౌరవిస్తాడు. ఆ దేవుడి దృష్టిలో అతిథిగా ఉండే ఆ యొక్క ప్రవర్తన మనకున్నదా? మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే హానోకుని నాకు ఇష్టడు అన్నాడు. అవునా కదా? ఆయన ఇష్టడే ఉండను. అబ్రాహాముని నా స్నేహితుడు అన్నాడు. మోషేని సాత్వికుడు అన్నాడు. దావీదుని నా హృదయానుసారి అన్నాడు. ఇంతటి ఆధిక్యతని
పిలిచి హక్కును చేర్చుకున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను చేర్చుకోగలుగుతున్నాడా? ఆయన మనల్ని ఒక అతిథిగా ఆశిస్తూ ఉన్నాడు. అతిథిగా ఉండేవాడుగా మనం ఉండాలి. దేవుని యొక్క ప్రియులు, దేవుని అతిథులు కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచన. ఆ ప్రామాణికం మనలో ఉండాలి. ఉన్నదా ఆ ప్రమాణం? ఎందుకు అంటే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతే సమస్తము కోల్పోయినట్టే. దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతే సమస్తాన్ని కోల్పోయినట్టే. కాబట్టి పోగొట్టుకున్నావా? దేవుని యొక్క సన్నిధిని నిత్యము వెతుకుతూ ఆయన ఎదుట ధైర్యముగా నిలబడగలిగే ఆ యొక్క గుణ ప్రవర్తనలు ఉన్నదా? ఒకసారి మనం ఆలోచించుకో. కాబట్టి మన ప్రవర్తనలో ఏముండాలి? దేవునికి అతిథిగా, దేవుని తరఫున రాయబారిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అంబాసిడర్స్. వాళ్ళు ఏం చేస్తారు? వారి యొక్క యజమానుని యొక్క బాధ్యతలు తీసుకుని పౌరుషం కలిగి రోషం కలిగిన సైనికుల వలె ఉంటారు. అవునా కదా? కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది? మొదటిది గుణం, పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండోది ఈ దుష్ట వ్యవస్థకి, ఈ యొక్క లోకానికి వేరుపడి మన క్రియలు లోక క్రియలుగా కాకుండా బేషే క్రియలుగా ఉండాలి. ఉన్నప్పుడే మనం ఆ ప్రామాణికానికి మనం ఏం చేస్తాం? చెందిన వారు అవుతాం. స్టాండర్డ్స్ లేదంటే మనలో ఆ క్రైస్తవ స్టాండర్డ్ లేదు. మూడోది దేవుడి దృష్టికి ప్రియముగాను అతిథిగాను మనం ఉండాలి. ప్రేమిస్తే ఏమవుతుంది? ప్రేమ పొందుకుంటాం. అంతేగా? ప్రేమిస్తే ప్రేమ పొందుకుంటాం, గౌరవిస్తే గౌరవం పొందుకుంటాం. అలాగే దేవుని అతిథిగా, ఉన్నతుడుగా, అత్యున్నతుడుగా మనం చూసినప్పుడు ఆ యొక్క దేవుడు కూడా మనల్ని అతిథిగా ఆయన చూస్తాడు. అటువంటి దేవుని యొక్క మహోన్నతని మనం మన యొక్క ఆలోచనలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క తలంపుల్లో కలిగి ఉన్నామా? లేదు. బతకాలంటే దేవుడు ఉండాలి కదండి, అందరూ దేవుళ్ళు, ఈ దేవుడు మంచోడని చెప్పి అన్నారు అందుకే అనే స్థితిలో ఉన్నామా? అది మనం ఈరోజు మన స్టాండర్డ్ ని పెంచుకునే రోజు. అటువంటి స్థితి, స్టాండర్డ్స్ మనకి పెరగాలి. ఇకపోతే మొదటిది గుణం గురించి, రెండోది క్రియల గురించి, మూడోది ప్రవర్తన గురించి మనం విన్నాం. నాలుగోది ఇక మన దైనందిక జీవన విధానం ఒకసారి చూసుకుంటే మనం ఎలా ఉంటుంది? క్రైస్తవుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే చెప్పరే, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే నీ ఉపదేశము నాకు ప్రీతికరము. ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యముతో మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎందుకు? ఆదియందు వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా
కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు ఒకసారి మనం చూసుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా, ధ్యానించడం ద్వారా దేవుని మీద ప్రేమ పెరుగుతుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా దేవుని మీద ప్రేమ పెరుగుతుంది. ఇంతటి మహోన్నతుడా, ఇంతటి ఉన్నత స్థితి కలిగిన వాడు ఎందుకు పెరిగినండి? నీచుడైనా అయోగ్యుడైనా నా కొరకు దిగి వచ్చాడా అనే భావన దేవుని వాక్యములో కలిగించి ఆయన మీద ప్రేమని రెట్టింపు చేస్తుంది. అంతేగా? అప్పుడు ఆయన యొక్క ప్రేమతత్వం మనకి వ్యక్తం అవుతుంది. ఆయన ఎంత ప్రేమించకపోతే మన గురించి ఆయన ఇంతటి త్యాగాన్ని చేస్తాడు. అంతేగా? ఆ ప్రేమ పెంపొందితేనే మనం ఆయన కృపలోను ఆయన నీతిలోను మనుగడ సాగించగలం. ఆ ప్రేమ పెంపొందకపోతే ఆయన కృపని అర్థం చేసుకోలేం, ఆయన నీతిలోని మనం కొనసాగలం. ఇందాకలే కేంద్ర గారు చెప్తూ ఉన్నాడు 119:40 నీ నీతి ఉత్తమము, దానివల్ల నీ భక్తుడు బ్రతుకుతాడు. కాబట్టి ఆ ప్రేమ పెంపొందింపబడితేనే ఆయన కృపని అర్థం చేసుకొని ఆ కృపలో మనం దినదిన కూడా కొనసాగలుగుతాం, ఆయన నీతిలో కొనసాగలుగుతాం. ఆ ప్రేమని మనం రుచి చూడకపోతే, ఆ ప్రేమలోనే కొనసాగకపోతే మనంతటి దౌర్భాగ్యులు వేరే ఉండరు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మనం ఎప్పుడు కూడా అలవర్చుకోవాలి. అందుకే కేంద్రగాడు ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. మనం నడవవలసిన మార్గాన్ని చూపించాడు ఆయన. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు అజ్ఞానులైనా జ్ఞానులైనా మూర్ఖులైనా జ్ఞానులైనా చదువుకులైనా చదువుకోలేని వాళ్ళైనా ధనవంతులైనా బీదవారైనా ఎవరైనా ఆయన ఒక వాగ్దానం చేస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించదను. చూసారు అతను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన దృష్టి ఉంచి ఆయన చెప్తానంటున్నాడు. అంటే ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మనం నడిచినప్పుడు మనం ఏమాత్రం కూడా మార్గము తప్పిపోము. కీర్తనకారుడు అందుకే అంటున్నాడు 119:9 యవ్వనస్తులు దేని చేత వారి యొక్క వాక్యము ద్వారానే కదా శుద్ధీకరించుకుంటారు. అంతేకాకుండా చూడండి 18:34 కూడా 119:18-34 నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన కార్యములు చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇంకా 34 చదువుకున్నాం. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని బుద్ధిలో పుట్టిస్తావో అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం వాక్య ప్రకారము నేను నడుచుకుంటాను, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాను, వాక్యమే నా జీవితం అని చెప్పి నేను ఉంచుకుంటాను. కాబట్టి క్రైస్తవులమైన మనం వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా, ఇంకా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం చూసుకోవాలి. క్రైస్తవులకు ఉన్న ఒక ప్రామాణికం మొదటిది పరిశుద్ధత, రెండోది లోకానికి వేరుపడి ఉండడం, మూడోది దేవుని దృష్టిలో మనం అతిథిగా ప్రియులుగా ఉండడం, నాలుగోది వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఇక ఐదోది మనం ఏమిటో మనల్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం ఎవరమో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి.
ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నాడు, మొన్నైనది ఈ శరీరము మొన్నే, అవునా కదా? ఈ జీవితం శాశ్వతం కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిన వారమే. ఈ లోకంలో మన యాత్ర ఇది యాత్రాస్థలమే, కానీ మన అంటే నేటివ్ ప్లేస్, ఒరిజినల్ ప్లేస్, మనం చేరవలసిన గమ్యస్థానం ఒకటి ఉంది అనే విషయాన్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండడం మనం చేసుకోవాలి. ఏ క్షణంలోకైనా దేవుడు పిలిచిన పిలుపుకి సిద్ధపడి ఉండాలి. మనం ఏమిటో గుర్తు చేసుకోవాలి. కీర్తన కూడా అంటున్నాడు ఒక చోట, అయ్యా నేను గడ్డి వంటి వాడిని, వాడిపోయే పువ్వు వంటి వాడిని, నీటి బుడగ వంటి వాడిని, గాలికి ఎగిరిపోయే పొట్టు వంటి వాడిని. ఈ నరమాత్రుడు గుర్తించుకుంటూ వాడు ఏమాటి వాడు, అవునా? మనం ఏం చేస్తున్నాం? లోకంలో ఉన్నంతసేపు నాది నాది నాది, నొల్లేసుకో నొల్లేసుకో నొల్లేసుకో, దాచేసుకో దూచేసుకో దాచేసుకో దూచేసుకో. పట్టుకెళ్ళిపోతామా? పట్టుకెళ్ళిపోతామా? ఎలా వచ్చావో అలాగే వెళ్తాం. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం స్మరణకు తెచ్చుకోవాలని చెప్పి చెప్పబడుతుంది. 139వ కీర్తనలో 6 నుంచి 14 వచనాలు ఒకసారి చూసుకున్నట్లయితే, 139వ కీర్తనలో 6 నుంచి 14 వచనాలు చూసుకున్నట్లయితే, అయ్యా నేను ఏ పాటు వాడిని, నీ నుంచి నేను ఎక్కడ దూరంగా పారిపోతాను, నేను ఎక్కడికి పారిపోతా ఉన్నా నీతోనే ఉన్నాను. ఇటువంటి తెలివి నాకు మించినది. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, పాతాళంలో పండుకొనను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రేఖలు కట్టుకుని సముద్రం దిగుతంలో నివసించను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రులే ఉంటున్నా అని నేను అనుకుంటున్నాను. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగలవలే నీకు వెలుగుగా ఉండును. దేవుని యొక్క దృష్టి నుంచి నువ్వు ఏ మాత్రం కూడా తప్పించుకోలేవు. నువ్వు అనుకోవచ్చు, నా పక్క వాళ్ళని మోసం చేస్తున్నాను, మా పాస్టర్ గారిని మోసం చేస్తున్నాను, కానీ దేవుణ్ణి మోసం చేయదు. కారణం ఏమిటో తెలుసా? మోసం చేయాలనే ఆలోచన నీలో పుట్టకపోవడమే. నువ్వు ఏం ఆలోచిస్తావో తెలుసుకునేవాడు నీ దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏమై ఉన్నావో జ్ఞాపకం చేసుకో. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ముగ్గురు కూడా ఈ లోకంలో మేము పరదేశులమే, ఈ లోకం మాది కాదు, పునాదులు గల పట్టణం గురించి మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పి వారు ఆ రీతిగా ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా వారి గురించి వారు ఏమి కూడా భూలోకంలో ఏమి ఏర్పాటు చేసుకోలేదు. కారణం, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి, ఇది మా శాశ్వత ప్రదేశం కాదు. అందుకే భూమి మీద గుడారాలు మాత్రం వేసుకున్నారు. ఆ ప్రవర్తన, ఆ ఆలోచన, ఆ స్మరణ వారు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు గర్వంగా చెప్తున్నాడు, ఎవరయ్యా నువ్వు అంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. ఆ స్మరణ మీకుందా? లేదు అంటే ఎంతసేపు భూ సంబంధమైన వాటి విషయంలోనే దృష్టి పెట్టుకొని, వాటి మీదే దృష్టి ఉంచుకొని, వాటి గురించే తాపత్రయకూడదు, వాటి గురించే దెబ్బలాటలు పెట్టుకుంటూ ఈ జీవితాలు ముగిసిపోతే అర్థమేముంది?
నువ్వు క్రైస్తవుడు కాదే. క్రైస్తవుడుగా ఉండాలంటే నీవు ఆ యొక్క స్మరణ నీకు చాలా అవసరం. నేనే పాటువాడు, ఇప్పుడు పిలిస్తే నేను ఇప్పుడు సిద్ధంగా ఉండాలి అనే తత్వం కలిగి ఉండాలి. అది క్రైస్తవుల యొక్క స్టాండర్డ్. అందుకే వారు మరణానికి భయపడరు. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే. ఒకవేళ బతికేననుకో క్రీస్తు గురించి, చనిపోయాననుకో క్రీస్తుతోటే ఉంటా. అది మేలే, ఇది మేలే. కాబట్టి ఈ స్మరణని మనం ఈ జీవిత కాలంలో మనం ఉంచుకోవాలి. మొదటిది పరిశుద్ధత, రెండోది దుష్టలోకం నుంచి దూరంగా ఉండడం, మూడోది దేవుని దృష్టికి ప్రియముగా అతిథిగా ఉండడం, నాలుగోది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఐదోది మనం ఏమై ఉన్నామో మనం స్మరణ తెచ్చుకుంటూ అనుక్షణం. బహుబంధాలు ఉండొచ్చు, ప్రేమానురాగాలు ఉండొచ్చు, కానీ ఏమంటున్నాడంటే నాకంటే నీవు దేన్ని ప్రేమించినా కూడా నా ప్రేమ నీలో లేదు అంటున్నాడు. నాకంటే నువ్వు దేన్నైనా ఎక్కువగా ప్రేమించేవనుకో అది విగ్రహారాధనే. విగ్రహారాధన చేసిన వాడు ఏమని పిలిచాడు ఆయన? ఇందాక చూసాం, వ్యభిచారులారా. వ్యభిచారులైనను దొంగలైనను పరలోక రాజ్యంలో ఎన్ని లింకులు ఉన్నాయి చూసారా? కాబట్టి గుర్తుంచుకొని మన స్మరణకి కలిగి ఉండాలి. ఇక పోతే ఇంతవరకు బాగుంది. తర్వాత కృతజ్ఞత కలిగి ఉండడం క్రైస్తవుల యొక్క లక్షణం. గ్రాటిట్యూడ్. ప్రతి దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల. కీర్తనకారుడు ఎందుకు అంటున్నాడు? 115వ కీర్తన 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీకే, నీ నామమునకే మహిమ. నా జీవితంలో ఏం జరిగినా, ఏం సంభవించినా అది నాకు కాదు, మహిమ నీకే. ఆయన ఘనత వచ్చినా ఏమొచ్చినా అంతా కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించాడు. మనలో చిన్న పేరు కానీ, ప్రతిష్ఠ కానీ, గౌరవం కానీ వచ్చేస్తే మన కాదగా లేచిపోతుంది ఆటోమేటిక్గా. అవునా కదా? పడిపోవటకు ముందు అంతే కదా, నాశనం ముందు అహంకారం గర్వమే కదా. అంటే నీలో అది ఉన్నది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు తడబడతావు. అపోస్తలుడు పౌలు అందుకే అంటాడు, తాను నిల్చున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అడుగుతున్నారట, ఏంటి దేవా మమ్మల్ని దొంగలంటున్నావు, మేము ఏమిటి దోచేసుకున్నావు అని. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, 6 నుంచి 8 వచనాలు చూసినప్పుడు అక్కడ మాకు కనపడుతూ ఉంటాయి. మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు చూస్తున్నప్పుడు దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు కృతజ్ఞత లేక. 6:8 మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏమడుగుతాడు? కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పడుతున్నాడు. అంత ముందు వచ్చిన మనం చూసినట్లయితే మీరు దేని నా యందు దొంగలించి ఉన్నారు అంటున్నాడు. దేని వల్ల మేము దొంగలించామని చెప్పి పైపై చదువుతూ ఉన్నారు. ఏమి తీసుకుని వచ్చి అచ్చా, కృతజ్ఞత గురించి చెప్పాను. రైట్. ఆయనకి కృతజ్ఞతగా అర్పించవలసిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అలాగే కాదు, మన కీర్తనకారుడు కూడా అంటున్నాడు,
అయ్యా నీకు నేను ఏమి ఇచ్చిన రుణం తీర్చుకుంటాను. మనుషుడా ఏది ఉత్తమమో అందుకే ఆయన చెప్తున్నాడు చివరగా, మనుషుడా నీకు చెప్పబడింది ఏది ఉత్తమం. అది తెలియదేవుడు. ప్రతి దానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతుంది. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయడం దేవుని చిత్తము. ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ సంవత్సరం దేవుడు మంచి పంటలు ఇచ్చాడు. అవునే, నేను ఒక అడిగితే ఎవరంటే 2 సంవత్సరాల్లో పండవలసిన పంట అంతా కూడా ఈ సంవత్సరం పండేసిందండి అన్నారు. కానీ ఎవరిలోని కృతజ్ఞత మొహం కనబడలే. ఇంకా రాలేదే, మరో బస్తా 2 బస్తాలు వస్తే బాగుంది. దేవుడికి ఇచ్చిన దాంతో తృప్తి చెంది ఆయనకి కృతజ్ఞత చెల్లించవలసిన బాధ్యత. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకి ఇచ్చాడు. అవునా కదా? అవును కదా అంటే అంటున్నాడు తప్ప ఎస్ ఇచ్చాడు అని చెప్పడం కూడా లేదు. సంతోషం కనపడలేదు, కృతజ్ఞత కనపడలేదు. కానీ ప్రతి దానికి కూడా దేవుడు కృతజ్ఞతని కోరుకుంటూ ఉన్నాడు. కృతజ్ఞత చెల్లించడం మన కర్తవ్యం, క్రైస్తవుల గుణలక్షణం. రావునంటే 15 రూపాయలు థ్యాంక్ యూ బాబు అంటారు. అవునా కదా? ఆఫ్టర్ ఆల్ 15 రూపాయలు థ్యాంక్స్. దేవుడు మనకి ఎన్ని మేలు చేస్తాడు. అడగకుండానే నువ్వు ఊహించే వాడి కంటే అడుగు వాడి కంటే అధికముగా. ఈసారి పంట మీద అలాగే ఊహించారే, ఈ నేసరి వస్తాయి అని అనుకోని వేశారు, అంతే కదా? కానీ ఊహించడానికంటే ఇచ్చారా లేదా అంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈసారి కృతజ్ఞత లేకపోతే వచ్చేవాడికి కానీ ఆయన దయాళుడు. అయ్యో నా బిడ్డలు బాధపడతారే అని ఇంకా ఇంకా కృప చూపిస్తాడు. ఎంత కృప చూపిస్తుంటే అంత మనం కృతజ్ఞతాహీనులు అయిపోతున్నాం. ఎవరి కోసం ఇవ్వడు అన్నట్టుగా. కానీ దేవుడు కోరుకుంటుంది కృతజ్ఞతను కోరుకుంటూ ఉన్నాడు. చివరికి వచ్చాం. చివరికి వచ్చామని మొదటి వాయు మరి 6 మర్చిపోయామా? ఏమిటి 6 చెప్పండి ఒకసారి. మొదటిది రెండోది లోకానికి వేరుగా ఉండవు, మూడోది ప్రవర్తన, నాలుగోది ఐదోది గుర్తుంచుకోవాలంటే మర్చిపోయాడు. ఏదైతే గుర్తుంచుకోవాలని చెప్పి 5వ పాయింట్ చెప్పాను, వస్తున్నాను స్మరణించుకోవాలని చెప్పాను, అదే మర్చిపోయాడు. తర్వాత కృతజ్ఞత కలిగి ఉంటుంది. చివరగా ఉపదేశానికి లోబడాలి. ఏదని చెప్పండి కానీ ఇది కూడా చెప్పొద్దే అంటారు. ఏదని చెప్పండి ఇది కూడా చెప్పొద్దు. మా ఇంట వంట లేదండి, ఏమిటి లోబడతాం. కానీ ఏం చెప్పబడుతుంది? ఉపదేశములకు లోబడే తత్వం ఉండాలి క్రైస్తవులకి. వినడం కాదు, వినేసి మనం చేసిన పని పనికిరాదు. వినేసి మనం ఏం చేస్తున్నాం, పాస్టర్ గారు ఏమనుకుంటారో అని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం. అలా కాదు,
అది ఆచరణలో పెట్టాలి. వాక్యము నన్ను సరిచేయాలి. నీ ఉపదేశములు నాకు ప్రీతికరములు. ఇందాక చదివాం, ప్రీతికరములు. ఆ కింద ఆ రా కూడా తీసివద్దు. అది నాకు ప్రియమైనవి. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఏదైనా చెప్తే చక్కగా ఆచరిస్తామా లేదా? ఆచరిస్తామా లేదా? కానీ దేవుడు చెప్తే ఎందుకు ఆచరించు? దేవుడు కనపడలేదు. అది దేవుడు కనపడలేదు, అది ఆచరించచ్చు. దేవుడు మన యొక్క మేలు కొరకు నిర్విరామంగా కూడుకున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యంతో మనకి ఉపదేశాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంతటి ప్రేమో తెలుసా? ఒక వ్యవసాయకుడు ఉన్నాడు. ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఏమి ఫలించట్లేదు. వచ్చాడు తోటమాల దగ్గరికి వచ్చాడు. ఎందుకు ఈ చెట్టు? 10 మాల చెట్టు. పడే పడే అన్నాడు. తోటమాల ఏమన్నాడు? అయ్యా 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 ప్లీజ్ 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 మరొక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి, మళ్ళీ నేను నీరు పెడతాను, ఎరువు వేస్తాను, బాగా చూసుకుంటాను. వచ్చే ఏడాది మటుకు కాయకపోతే అప్పుడు మీ ఇష్టం. సేమ్ టు సేమ్ దేవుడు ప్రతిసారి మనకి అటువంటి కృపని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఉపదేశంతో. అప్పటికీ ఉపదేశం మనకి ఉపదేశానికి మనం లోబడకపోతే చెట్టున పెట్టబడి ఉన్నది పొదునైన గొడ్డలి, ఒక్క వేడుతో సరే. ఏది కావాలి? ఏది కావాలి? గొడ్డలు వేట. కాబట్టి ఉపదేశానికి లోబడి ఉండడం మనం నేర్చుకోవాలి. రోమీయుల పత్రిక 6వ అధ్యాయంలో 17-18 చూడమ్మా. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు పాపములకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఇక్కడ ఎవరైతే లోబడ్డారో వాడి గురించి చెప్తున్నాడు. అంటే మనం కూడా ఆ విధంగా లోబడాలి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అదే పాపం నుండి మనం కూడా అంతే కదా. మనం కూడా పాపం నుంచి విమోచింపబడి నీతికి దోషులుగా ఉన్నాం. కానీ యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-9 వచనాలు చూసుకున్నప్పుడు, ఈ జనులు వారి పెదవులతోటే కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు ఒకవేళ అలా ఉందేమో మన హృదయం. కేవలం పెదవులతోటి మనుషులు సంతృప్తిపరచవచ్చు, కానీ దేవుని తృప్తిపరచు. వాళ్ళందరి దృష్టిలో దేవుడు కూడా మనిషిగా అని వారు పెదవులతో ఆయన గనపరుస్తున్నారట, కానీ వారి హృదయం వారికి దేవునికి దూరంగా ఉందని చెప్పి మార్కు సువార్త చెప్తున్నాడు. అటువంటి కఠిన హృదయం నుంచి మనం బయటకు వచ్చి వాక్యానికి మనం లోబడవలసిన వారమే ఉందాం. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, శాస్త్రుల నీతిగంతులు పరిసయ్యుల నీతిగంతులు మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా కరెక్ట్. అంటే వాక్యానికి లోబడాలి.
దేవుని వాక్యం ఏం చెప్తున్నదో ఆ రీతిగా ప్రవర్తించినప్పుడే దేవునికి ఇష్టం అవుతాం. మనందరిలో ఒక మంచి గుణం ఉంది. హెచ్చరిక వాక్యం వస్తే నీకే, వాగ్దానం వస్తే నాదే, వాగ్దానం వస్తే నాదే, నాకే నాకే. ఎలా ఉంది మన బ్రతుకు? మన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కారణం క్రిందటి వారం చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇటువంటి సమయం మరలా రాకపోవచ్చు. ఇటువంటి సందేశం మరలా రాకపోవచ్చు. ఎంత ప్రేమగా దేవుడు చెప్పకపోవచ్చు. దండం ఉపయోగించే లోపే నిన్ను నువ్వు సరి చేసుకో. నీ ప్రామాణికాలని మార్చుకో. ఎన్ని ప్రమాణాలు చెప్పారమ్మా? చెప్పాను, గుర్తున్నాయా? అవి గుర్తుంచుకొని ప్రతిదినము కూడా స్మరించుకొని వాటిని ఆచరిస్తూ దేవునికి ఇష్టలుగా